గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిత యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము ఎస్ఐ కానిస్టేబుల్లో అర్థమెటిక్ రీజనింగ్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏం చదివితే మనకు ఎక్కువ స్కోర్ రావచ్చు, ఈజీగా క్వాలిఫై కావాలంటే ఏ చాప్టర్స్ ఎంకరేజ్ చేయాలనేది మనం చూద్దాం ఈరోజు. సో ఎక్కువ చదవాల్సిన చాప్టర్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. సో అర్థమెటిక్ రీజనింగ్ చూస్తే అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా కొంతమంది మెంటల్ ఎబిలిటీ అంటే రెండు ఒకటే. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అయినా మెంటల్ ఎబిలిటీ అయినా రెండు ఒకటే. సో దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా ఇందులో ఏమేమి ఉన్నాయి, అర్థమెటిక్ సిలబస్ తీసుకుంటే ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా సేమ్ సిలబస్ ఉంది. అర్థమెటిక్లో ఇట్ షెల్ బి ఇంక్లూడ్ క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రిలేటింగ్ టు నెంబర్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో నెంబర్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సరి సంఖ్యల మొత్తం ఎంత, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ 2 + 4 + 6 + 8 అప్ టు 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత. అది నెంబర్ సిస్టమ్, నెంబర్ సంబంధించింది. సంఖ్యా వ్యవస్థ అంటాం తెలుగులో అయితే. సంఖ్యా వ్యవస్థ, సంఖ్యల గురించి డిస్కస్ చేయడం. సంఖ్యా వ్యవస్థ, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, అదేవిధంగా ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ కావచ్చు, కాంపోజిట్ నెంబర్స్ కావచ్చు, అన్ని సంఖ్యలకు సంబంధించింది నెంబర్ సిస్టంలో ఉంటాయి. అదేవిధంగా డివిజిబిలిటీ రూల్స్. అదేవిధంగా ఇందులోనే మనకు ఈ సంఖ్యా వ్యవస్థలోని భాగము కాసాగు మరియు గాసాబా, ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్, రిలేటెడ్ టు ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్. 2 నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం, ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడము, కాసాగు గాసాబా. అందులోనే భాగము ఈ నెంబర్ సిస్టంలో భాగమే భిన్నాలు, ఫ్రాక్షన్స్, భిన్నాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము, ఇటువంటి భిన్నాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు నెంబర్ సిస్టంలో. అదేవిధంగా ఇందులోనే ఒక భాగము సింప్లిఫికేషన్స్. మనం ఒక్కొక్క చాప్టర్ తర్వాత డిస్కస్ చేస్తాము. ప్రతి చాప్టర్ సంబంధించిన వీడియోస్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సింప్లిఫికేషన్స్, సూక్ష్మీకరణం, గుణించడము, భాగించడము, సూత్రాలు ఉపయోగించి a+b² a-b² అవన్నీ కూడా ఇందులో మనం డిస్కస్ చేస్తాము సూక్ష్మీకరణంలో. ఇదంతా కలిపితే నెంబర్ సిస్టమ్ అంటాం. రెండవ చాప్టరు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ మరియు చక్రవడ్డీ. ఈ బారు వడ్డీ, చక్రవడ్డీ రావాలంటే ఫస్ట్ మనకు పర్సంటేజ్ అనే టాపిక్ రావాలి, శాతాలు. ఈ పర్సంటేజ్ టాపిక్ ఎవరికైతే బాగా వస్తుందో, ఈజీగా వస్తుందో వాళ్ళకి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ ఈజీ అవుతుంది మనకు. పర్సంటేజ్ బేస్ చేసుకొని మనకు ప్రాఫిట్ అండ్ లాస్, ఈ రెండింటిని బేస్ చేసుకొని సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అనే ప్రాబ్లమ్స్ మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ మూడింటిని బేస్ చేసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ 4 చాప్టర్లు కూడా ఇంటర్లింకప్ ఉంటాయి సార్. ఇప్పుడు పర్సంటేజెస్ వస్తేనే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఇవి 2 బాగా వస్తేనే సింపుల్ ఇంట్రెస్ట్. ఇవి 3 బాగా వస్తే సింపుల్గా చేయొచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాబట్టి ఒక చాప్టర్ మరొక దానికి రిలేటెడ్గా ఉంటుంది. కాబట్టి ఈ 3 చాప్టర్స్ మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా పర్సంటేజెస్ ఇక్కడ ఉంది సార్. పర్సంటేజెస్ ఈ 4 చాప్టర్లు ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ పర్సంటేజెస్ వచ్చిన వాళ్ళకి మిగతా చాప్టర్స్ అన్నీ కూడా ఈజీ, పర్సంటేజెస్ బేస్ చేసుకొని ఉంటాయి మిగతా 3 చాప్టర్స్ కూడా. సో ఇంకొకటి చూస్తే ఇందులో రేషియో అండ్ ప్రపోర్షన్ అని ఉంది. రేషియో అండ్ ప్రపోర్షన్. ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్ వచ్చిన వాళ్ళకి రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతము. ఇది బాగా వచ్చిన వాళ్ళకే పార్ట్నర్షిప్ అనే చాప్టర్ వస్తుంది. పార్ట్నర్షిప్ ఇందులో ఒక చిన్న భాగమే పార్ట్నర్షిప్. రేషియో ప్రపోర్షన్ వచ్చిన వాళ్ళకి పార్ట్నర్షిప్ వస్తుంది. ఇవి 2 బాగా వచ్చిన వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్, ఏజెస్ సంబంధించి ఉంటుంది. ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఏజెస్, వయసులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందులోనే భాగము రేషియో అండ్ ప్రపోర్షన్లో భాగమే ఏజెస్. ఈ 3 చాప్టర్లు వచ్చిన వాళ్ళకి యావరేజ్, ఇవి కూడా ఇంటర్లింకప్ ఉంటుంది. యావరేజ్, సగటు. సో నిష్పత్తి అనుపాతము, అదేవిధంగా భాగస్వామ్యము, సగటు, ఏజెస్, వయసులు, సగటు, ఇవి 4 చాప్టర్లు ఇంటర్లింకప్ ఉంటాయి. అదేవిధంగా ఈ 4 చాప్టర్లు ఇంటర్లింకప్ ఉంటాయి. ఈ 4 చాప్టర్ సంఖ్యా వ్యవస్థ, కాసాగు గాసాబా, భిన్నాలు, సూక్ష్మీకరణం, ఈ 4 చాప్టర్లు ఇంక్లూడ్ చేస్తుంటారు. అదేవిధంగా ఇంకొకటి ఇచ్చాడు టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, కాలము, పని. కొంతమంది ఒక పనిని 20 రోజులు వేస్తే 25 మంది అయితే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయొచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్.
20 మంది 25 రోజుల్లో చేస్తే 30 మంది ఎన్ని రోజుల్లో చేయొచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ టైమ్ అండ్ వర్క్లో ఉంటాయి మనకు. దాంట్లోనే వేజెస్ అనేది ఒక చిన్న పార్ట్. 20 మంది 30 రోజులు 6,000 రూపాయలు సంపాదిస్తే 30 మంది 40 రోజులు ఎన్ని రూపాయలు సంపాదిస్తారు. వేజెస్ జీతాలు లేదా శాలరీస్, జీతాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ లేదా వేజెస్ అంటాం, సింపుల్గా శాలరీస్ లేదా వేజెస్ అంటాము. కాబట్టి సో టైమ్ అండ్ వర్క్లో ఒక చిన్న పార్టే వేజెస్, టైమ్ అండ్ వేజెస్. అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరం, కాలము దూరం, టైమ్ అండ్ డిస్టెన్స్. 10 కిలోమీటర్లు 12 నిమిషాలు ప్రయాణిస్తే అతని వేగం ఎంత అంటే కాలము, దూరము, వేగం, వీటికి సంబంధించినదే 3 చాప్టర్లు ఉన్నాయి. కాలము, దూరం అనే ఒక చాప్టరు, అందులోనే ట్రైన్స్, రైళ్ళు అనే ఒక చాప్టర్ ఉంటుంది, ట్రైన్స్. అదేవిధంగా పడవలు, ప్రవాహాలు, పడవలు, ప్రవాహాలు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు, ప్రవాహాలు. ఈ 3 టాపిక్స్ రిలేటెడ్ టు టైమ్ అండ్ డిస్టెన్సే. అదేవిధంగా ఇంకొకటి క్లాక్స్, ఇది డిఫరెంట్ చాప్టర్. క్లాక్స్, గడియారాలు, 10 గంటల 20 నిమిషాలు అయినప్పుడు 2 ముళ్ళ మధ్య కోణం ఎంత, ఇటువంటిది క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి మనకు. లేదా 8 గంటల 20 నిమిషాలు అయినప్పుడు ప్రతిబింబ సమయం ఎంత, ఇందులో ఏమన్నా డిస్కస్ చేస్తాం, క్లాక్స్. ఇంకొకటి క్యాలెండర్, ఈరోజు ఆదివారం అయితే 25వ రోజు ఏ వారము, అటువంటి క్వశ్చన్స్ అన్ని మనం క్యాలెండర్లో డిస్కస్ చేస్తాం. లేదా డేట్ ఇస్తాడు, వారం ఫైండ్ అవుట్ చేయమంటాడు, వీక్ ఏదైతే వస్తుందో అది ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. అదేవిధంగా మెన్సురేషన్, లాస్ట్ వన్ వచ్చేసి మెన్సురేషన్, క్షేత్రగణితం అంటాం, క్షేత్రగణితం. మరి ఇందులో ఏమేమి ఉంటాయి క్షేత్రగణితం అంటే మెన్సురేషన్లో? ఇది టాపిక్ చిన్నగా హెడ్డింగ్ పెట్టారు, కానీ ఇందులో మనకు వచ్చేసి త్రిభుజాలు, వాటి వైశాల్యాలు కనుక్కోవడం, ట్రయాంగిల్స్ అండ్ ఏరియాస్, త్రిభుజాలు, చతుర్భుజాలు రకాలు. చతుర్భుజాలు అంటే స్క్వేర్ కావచ్చు, రాంబస్ కావచ్చు, అదేవిధంగా రెక్టాంగిల్ కావచ్చు, దీర్ఘచతురస్రము, చతురస్రము, ట్రెపీజియం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అదేవిధంగా వృత్తాలు, వృత్త వైశాల్యం కనుక్కోవడము, వృత్తం యొక్క చుట్టుకొలత కనుక్కోవడం, పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్, ఏరియా ఆఫ్ ది సర్కిల్, సో వృత్తాలు. అదేవిధంగా 3D అంటే శంకువు, స్తూపము, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. గోళము, అర్ధగోళము, అదేవిధంగా ఘనము, దీర్ఘఘనం, ఇవన్నీ కలిపితే క్షేత్రగణితం అంటాం. మరి ఎక్కువ మార్క్స్ దేని నుంచి కవర్ కావచ్చు అనేది చూస్తే మీరు పర్సంటేజ్ అనే టాపిక్ తీసుకుంటే దీంట్లో నుంచి ఎక్కువ మార్క్స్ వస్తుంటాయి. రేషియో అండ్ ప్రపోర్షన్ తీసుకుంటే ఎక్కువ మార్క్స్ వస్తుంటాయి. రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఈ 2 చాప్టర్స్ నుంచి ఎక్కువ మార్క్స్ కవర్ చేస్తుంటారు. ఇంకొకటి ఈ క్షేత్రగణితం ఏదైతుందో మెన్సురేషన్, దీంట్లో నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెన్సురేషన్ కొద్దిగా సూత్రాలు ఎక్కువ ఉండే చాప్టర్ ఏదైనా ఉందంటే అది మెన్సురేషన్. ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి అందులో, మిగతా అన్నీ కూడా 1 or 2 ఫార్ములాస్ తోటి ఎండ్ అవుతాయి చాప్టర్స్, కానీ ఈ చాప్టర్లో ఎక్కువ సూత్రాలు ఉంటాయి, మనం దాన్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ అంటే అన్నీ ఇంపార్టెంటే, కానీ మనకి ఇప్పుడు క్వాలిఫై కావడానికి మినిమం మార్క్స్ ఎందులోంచి ఎక్కువ వస్తాయంటే పర్సంటేజెస్, అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్, ఈ 2 చాప్టర్స్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇంకొకటి నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ అంటే ఇందులో చూడాల్సింది ఏంటంటే నెంబర్ సిస్టంలో భాజనీయ సూత్రాలు, వాటికి సంబంధించిన చిన్న చిన్న సూత్రాలు, సరి సంఖ్యల మొత్తం, బేస్ సంఖ్యల మొత్తం కనుక్కోవడము, ఇవి ఇక్కడ డిస్కస్ చేసి సరిపోతుంది. ఈ 3 చాప్టర్లు మెయిన్ ఫోకస్ చేయాలి. నెంబర్ సిస్టమ్, పర్సంటేజ్ బాగా వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ ఈజీ చూసుకోవడం, రేషియో ప్రపోర్షన్ వచ్చిన వాళ్ళకి ఇవి చూసుకోవడం ఈజీ. కాబట్టి 3 చాప్టర్స్ మంచి గట్టిగా ఫోకస్ చేయాలి. నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్, ఈ 3 చాప్టర్స్ గట్టిగా ఫోకస్ చేయండి. ఎక్కువ సూత్రాలు వచ్చేదైతే క్షేత్రగణితము, సూత్రాలు ఎక్కువ కొద్దిగా ఐడియా తీసుకోవాల్సి ఉంటుంది. సూత్రం వస్తే ప్రాబ్లం వస్తుంది, లేకపోతే లేదు. త్రిభుజ వైశాల్యము, భుజాల పొడవులు ఇస్తాడు, వైశాల్యం ఫైండ్ అవుట్ చేయండి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, సైడ్స్ ఇస్తాడు. లేదా చతురస్రం యొక్క భుజము పొడవు 5 సెంటీమీటర్లు, దాని యొక్క వైశాల్యం ఎంత, ఏరియా ఆఫ్ ది స్క్వేర్. అంటే ఫార్ములా రాకపోతే మనం చేయలేం దాన్ని. కాబట్టి ఫార్ములాస్ ఎక్కువగా ఉండే చాప్టర్ ఏదైనా ఉందంటే అది క్షేత్రగణితం. ఇది మనకు అర్థమెటిక్ సంబంధించిన సిలబస్. వెరీ ఈజీగా మనం సిలబస్ మీద ఐడియా ఉండాలి. ఫస్ట్ ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు, ఎట్లా రావచ్చు, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఫోకస్ చేస్తే ఈజీగా మనం గెట్ ఆన్ కావచ్చు. ఇంకొకటి చూస్తే నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్. ఈజీగా ఉండేది అందరికీ కూడా, ఎవరికైనా ఈజీగా ఉండేది టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ అంటాం. మీరు ఇందులో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. చాప్టర్స్ చూస్తే ఫస్ట్గా ఉన్నది ఇట్ షల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆఫ్ ది బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. వర్బల్ అండ్ నాన్ వెర్బల్. వర్బల్ అంటే జనరల్గా నెంబర్ సిరీస్ కావచ్చు, కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు. నాన్ వెర్బల్ వర్బ్స్ లేనివి, పదాలు లేనివి నాన్ వెర్బల్.
ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వర్బల్ అంటే వెన్ డయాగ్రామ్స్ ఉంది, నాన్ వర్బల్ అది వెన్ డయాగ్రామ్స్. అదేవిధంగా డైస్ ఉంది, అదొక నాన్ వర్బల్ చాప్టర్. ఈ విధంగా వెర్బల్ నాన్ వర్బల్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ ఇంక్లూడ్ ఏమంటున్నాడు ఇక్కడ, ఎనాలజీస్. ఎనాలజీస్ అంటే పోలికా పరీక్ష, పోల్చటం. ఎనాలజీస్ వర్డ్ ఎనాలజీ కావచ్చు, లెటర్ ఎనాలజీ కావచ్చు, నెంబర్ ఎనాలజీ కావచ్చు, ఫిగర్స్ ఎనాలజీ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 3 అంటాడు, దాన్ని మనం ఎనాలజీ అంటాం. 2 2 స్క్వేర్, 2 × 2 4 అవుతుంది, 3 × 2 6 అనుకుంటారు కొంతమంది. కానీ అక్కడ ప్రియారిటీ ఉంటుంది దానికి, ఏమేమి ప్రియారిటీ ఇవ్వాలి, వేటికి ఫస్ట్ ప్రియారిటీ అనేది మనకు నెంబర్ సిరీస్లో డిస్కస్ చేస్తాం. కాబట్టి 2 4 వచ్చినప్పుడు 3 9 ఎందుకు అవుతుంది అనేది అక్కడ డిస్కస్ చేస్తాం. వీటిని మనం ఏమంటాం, పోలికా పరీక్ష. లెటర్స్లో ఉండొచ్చు, నెంబర్స్లో ఉండొచ్చు, అదేవిధంగా పదాల పోలికా పరీక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, న్యూఢిల్లీ, పోలాండ్. పోలాండ్ ఏంటి అంటాడు, క్యాపిటల్. పోలాండ్ క్యాపిటల్, ఇండియా న్యూఢిల్లీ క్యాపిటల్, రాజధాని. అదేవిధంగా పోలాండ్ క్యాపిటల్ ఏంటి అని లాస్ట్ టైం ఎస్ఐలో అడిగాడు, 2012 ఎస్ఐలో. వార్సా, పోలాండ్ యొక్క క్యాపిటల్ వార్సా. ఇది పోలికా పరీక్ష. ఇదేమో పదాల పోలికా పరీక్ష, నెంబర్స్ ఎనాలజీస్, లెటర్ ఎనాలజీ, ఫిగర్స్ కూడా ఇవ్వచ్చు ఎనాలజీ. దాన్ని మనం ఏమంటాము, ఎనాలజీస్ అంటాం. సిమిలారిటీస్, ఒకే విధంగా ఉన్నవి. డిఫరెన్సెస్, భిన్నంగా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయండి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చాడు, ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 20. విచ్ వన్ ఈజ్ డిఫరెంట్ అంటాడు ఇందులో. దీన్ని మనము డిఫరెన్సెస్ అంటాం. అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే అయినా కూడా ఇందులో భిన్నంగా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయండి. ఇదొక్కటే మనకు ప్రైమ్ నెంబర్ కనిపిస్తుంది, మిగతా అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. కాబట్టి భిన్నంగా ఉన్నది ఏదంటే ఆన్సర్ ఏనే అవుతుంది. దీన్ని మనం ఏమంటాం, డిఫరెన్సెస్. సిమిలారిటీస్ అన్నీ, ఇవన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నది 2, ఎందుకంటే ప్రైమ్ నెంబర్. అది మనం నెంబర్ సిరీస్ దగ్గర డిస్కస్ చేస్తాం, డిఫరెన్సెస్ అన్నీ కూడా. అదేవిధంగా స్పెషల్ విజువలైజేషన్. స్పెషల్ విజువలైజేషన్ అంటే 3D ఫిలిమ్స్, ఫిగర్స్ కౌంటింగ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి, ఇందులో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి, ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉన్నాయి, హౌ మెనీ రెక్టాంగిల్స్, హౌ మెనీ స్క్వేర్స్. లేదా డైస్ కావచ్చు, 1 2 3, 3కి ఆపోజిట్గా ఏమొస్తుంది, డైస్ని రోల్ చేస్తే స్పెషల్ విజువలైజేషన్. స్పెషల్ ఓరియంటేషన్, పజిల్స్ కావచ్చు, స్పెషల్ ఓరియంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 6, 3 4 12, 4 5 ఏమొస్తుంది అంటాడు, 4 5. స్పాట్ విజువలైజేషన్ అంటే ఇందులో ఫిలప్ చేయాల్సింది ఏంది, 2 × 3 6, 3 × 4 12, 4 × 5 20. వీటిని మనము స్పెషల్ విజువలైజేషన్, ఓరియంటేషన్ అంటాము. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్, పజిల్స్ ఇస్తాడు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అనాలిసిస్. అనాలిసిస్ అని తీసుకుంటే జనరల్గా అనాలిసిస్ వెన్ డయాగ్రామ్స్లో ఉంటాయి ఇవి. విశ్లేషణ చిత్రాలు, అనలిటికల్ డయాగ్రామ్స్, అనాలిసిస్ చేసి ఆన్సర్ చేయాలి. లేదా ఒక పజిల్ ఇస్తాడు, మొత్తాన్ని అనాలిసిస్ చేసి ఆన్సర్ చేయాలి. జడ్జ్మెంట్స్, నిర్ణయాలు. డెసిషన్ మేకింగ్, విజన్ మెమరీ ఎట్సెట్రా. విజువల్ మెమరీ, ఇవన్నీ కూడా మనకు రీజనింగ్లో వచ్చేవే, వర్బల్ రీజనింగ్లో వస్తాయి. ఇవి వర్బల్ రీజనింగ్లో ఒక్కొక్క చాప్టర్ అన్నట్టు ఇంక్లూడ్ చేశాడు. సో అవన్నీ కూడా ఏంది, ఒక్కొక్క చాప్టర్లో ఏమేమి ఉంటాయి అసలు మోడల్స్, వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనం ఫ్యూచర్లో మనం అప్లోడ్ చేస్తాం. రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటాము, ఆ చాప్టర్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో కాబట్టి ఇది ఒక్కటే కాదు, మనకి ఇందులో ఏది ఇంపార్టెంట్ చాప్టర్ అనేది చూస్తే అన్నీ కూడా ఈజీ చాప్టర్స్ సార్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమీ లేదు, అన్నీ ఈజీ చాప్టర్సే, ఇంక్లూడింగ్ వెర్బల్ నాన్ వెర్బల్ అన్నీ కూడా ఈజీ చాప్టర్స్. ఇవి ఏమీ కూడా హార్డ్ అయిన చాప్టర్స్ కాదు. కాబట్టి అన్నీ ఈజీగా ఒకసారి చూసుకుంటే 3-4 డేస్లో మొత్తం కూడా రీజనింగ్ మనం ఓవర్కమ్ చేస్తుందని. 3-4 డేస్లోనే మొత్తం నేర్చుకోవచ్చు రీజనింగ్ మొత్తం కూడా. సో మనకు యావరేజ్గా కానిస్టేబుల్ తీసుకుంటే 25 నుంచి 30 క్వశ్చన్లు సార్. 25 నుంచి 30 క్వశ్చన్స్ ఓన్లీ అర్థమెటిక్ నుంచి వస్తాయి. 25 నుంచి 30 క్వశ్చన్స్ యావరేజ్గా మినిమం. రీజనింగ్ నుంచి కూడా 25 నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి. అంటే మొత్తం కలిపి కానిస్టేబుల్లో 50 నుంచి 60 క్వశ్చన్స్ మినిమం అర్థమెటిక్ రీజనింగే ఉంటాయి సార్. పెద్ద భాగము అర్థమెటిక్ అండ్ రీజనింగే, 50 నుంచి 60 క్వశ్చన్స్.
మీరు 2014 పేపర్ 2016 పేపర్ చూస్తే 80 క్వశ్చన్లు కూడా ఇచ్చాడు అర్థమెటిక్ రీజనింగ్ నుంచి కానిస్టేబుల్ పేపర్లు 80 క్వశ్చన్లు కూడా ఇచ్చాడు మెయిన్స్లో. అప్పుడు ఒకటే పేపర్ ఉండేది 5 km తర్వాత 80 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 50 నుంచి 60 క్వశ్చన్లు మినిమం యావరేజ్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో అయితే మనం చూసాం, కానీ ఇందులో అయితే ఏమీ ఉండవు. ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. కాబట్టి ఈజీగా మనం క్వాలిఫై కావడానికి ఉపయోగపడేది సిలబస్ ఏదైనా ఉందంటే అది రీజనింగ్ సార్. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఎవరికైనా ఈజీనే. కనీసం 20-25 మార్కులు 30 మార్కులు ఇచ్చారంటే అందరికీ కూడా 30కి 20 క్వశ్చన్లు వస్తాయి సార్ రీజనింగ్లో. 20కి 20 చేయొచ్చు. ఒక 10 క్వశ్చన్స్ చేయకపోవచ్చు, కానీ 30లో 20 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు మనము. కాబట్టి ఎక్కువ క్వాలిఫైయింగ్లో ఉపయోగపడే సిలబస్లో ఉన్న ఏదంటే సిలబస్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ. అందరికీ కూడా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా మార్క్స్ వచ్చేది, ఈజీగా స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ ఇదే సార్. సో ఇది మనకు అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన సిలబస్. సో ఇదే విధంగా కంటిన్యూషన్లో మనము అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము. వీటికి సంబంధించిన సిలబస్ ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క రోజు అప్లోడ్ చేస్తుంటాము. అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మీ వెంకటరెడ్డి. థ్యాంక్ యూ.